వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. మనుషులే కాదండి, మొక్కలు కూడా హార్మోన్స్ని కలిగి ఉంటాయి. మొక్కల్లో ఉండే హార్మోన్స్ని వృద్ధి నియంత్రకాలు అంటారు. మొక్కల్లో ఉండే హార్మోన్స్ అనేవి కేవలం మొక్కల పెరుగుదలకే కాదండి, కిణ్వన ప్రక్రియ ద్వారా బేర్ల తయారీకి కూడా ఉపయోగపడతాయి. జిబ్బరెల్లిన్ అనే హార్మోన్ కిణ్వన ప్రక్రియ ద్వారా బేర్ల తయారీకి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరింత సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ బిట్, కైసిన్ అనేది ఆప్షన్ ఏ మెటల్లోప్రోటీన్, ఆప్షన్ బి క్రోమోప్రోటీన్, ఆప్షన్ సి ఫాస్ఫోప్రోటీన్, ఆప్షన్ డి లిపోప్రోటీన్. ఆన్సర్ ఆప్షన్ సి ఫాస్ఫోప్రోటీన్. పాలల్లో ఉండే ప్రోటీన్ ఏది అంటే కెసిన్. పాలల్లో ఉండే యాసిడ్ ఏది అంటే లాక్టిక్ యాసిడ్. పాలల్లో ఉండే ఎంజైమ్ లాక్టేజ్. పాలల్లో ఉండే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హన్సీ జాతీయ పార్కు ఉంది? భారతదేశంలో ఏ రాష్ట్రంలో హన్సీ జాతీయ పార్క్ ఉంది అంటే ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక. ఎర్వికులం, మతికెట్టన్, పెరియార్, సైలెంట్ వ్యాలీ అనే జాతీయ పార్కులు అనేవి కేరళలో ఉన్నాయి. బెట్లా జాతీయ పార్కు, హజారీబాగ్ నేషనల్ పార్క్స్ అనేవి జార్ఖండ్లో ఉన్నాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్ లోయ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉన్నాయి. చెరువు దేనికి ఉదాహరణ? ఆప్షన్ ఏ ఉప్పునీటి కయ్యల ఆవరణ వ్యవస్థ, ఆప్షన్ బి స్థిర జల ఆవాస ఆవరణ వ్యవస్థ, ఆప్షన్ సి ప్రవాహ జల ఆవాస ఆవరణ వ్యవస్థ, ఆప్షన్ డి నదీ ముఖద్వార ఆవరణ వ్యవస్థ. చెరువు అనేది ఆప్షన్ బి స్థిర జల ఆవాస ఆవరణ వ్యవస్థకి ఉదాహరణ. జీవనత్రజని స్థాపనలో సహకరించే నైట్రోజినేజ్ ఎంజైమ్ ఈ పరిస్థితుల్లో చైతన్యవంతంగా ఉంటుంది. ఆప్షన్ ఏ వాయుస్థితి, ఆప్షన్ బి అవాయుస్థితి, ఆప్షన్ సి ఎక్కువ ఉష్ణోగ్రత, ఆప్షన్ డి ఎక్కువ pH. జీవనత్రజని స్థాపనకి నైట్రోజినేజ్ ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుందండి, సహకరిస్తుంది. నైట్రోజినేజ్ ఎంజైమ్ అనేది ఆప్షన్ బి అవాయు స్థితిలో ఎక్కువ చైతన్యవంతంగా ఉంటుంది. జీవనత్రజని స్థాపన వల్ల మొక్కకు ఉపయోగం ఏంటి అంటే మొక్కల్లో పెరుగుదల మంచిగా జరిగి నేల సారవంతమయ్యి పంట దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుందండి. అయితే జీవనత్రజని స్థాపన అనేది మనం నైట్రోజన్ సైకిల్లో మనం దీని గురించి మనం తెలుసుకోవచ్చండి. నైట్రోజన్ సైకిల్ అంటే వాతావరణంలో నైట్రోజన్ అనేది N2 రూపంలో ఉంటుంది. ఈ N2 రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ని మొక్కలు అనేవి నేరుగా గ్రహించుకోలేవు. ఆ N2ని అమ్మోనియాగా మార్చుకొని మొక్కలు అనేవి ఉపయోగించుకుంటాయండి. ఇదే నైట్రోజన్ సైకిల్. దీని గురించి మనం వివరంగా ఇంకో క్లాస్లో తెలుసుకుందాం. బోల్డింగ్ ప్రక్రియలో తోడ్పడే మొక్కల వృద్ధి నియంత్రకాలు. బోల్డింగ్ ప్రక్రియలో తోడ్పడే మొక్కల వృద్ధి నియంత్రకాలు అంటే ఏంటంటే, అసలు బోల్డింగ్ ప్రక్రియ అంటే ఏంటంటే మొక్కలు పుష్పించడం కన్నా ముందే తమ యొక్క కాండాలను పొడిగించుకునే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని బోల్డింగ్ ప్రక్రియ అంటారండి. ఈ బోల్డింగ్ ప్రక్రియకి తోడ్పడే హార్మోన్లు ఆక్సిన్ల, సైటోకైనిన్ల, జిబ్బరెల్లిన్ల, బ్రాసినోస్టెరాయిడ్స్. అంటే ఆన్సర్ ఆప్షన్ సి జిబ్బరెల్లిన్స్ అండి. ఈ క్రింది వాటిలో ఏ పత్రం ఉపరితలంపై మాత్రమే పత్రరంధ్రాలు ఉంటాయి? ఆప్షన్ ఏ యాపిల్, ఆప్షన్ బి చిక్కుడు, ఆప్షన్ సి గడ్డి మొక్కలు, ఆప్షన్ డి తామర. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి తామర. అయితే పత్రరంధ్రాల వల్ల మొక్కలకు ఉపయోగం ఏంటి అంటే మొక్కలు పత్రరంధ్రాల ద్వారా గాలిలో ఉన్నటువంటి CO2ని గ్రహించుకొని O2ని విడుదల చేసేస్తాయండి. ఈ విధంగా CO2ని గ్రహించి O2ని విడుదల చేయడం అనేది కిరణజన్య సంయోగ క్రియకి చాలా అవసరం. అదేవిధంగా పత్రరంధ్రాల ద్వారా నీటి ఆవిరి కూడా బయటికి విడుదల అవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక జాతుల సంపద ఎచ్చట గోచరించును? ఆప్షన్ ఏ ఉత్తర ధ్రువము, ఆప్షన్ బి దక్షిణ ధ్రువము, ఆప్షన్ సి భూమధ్య రేఖ, ఆప్షన్ డి ఎడారి. అత్యధిక జాతుల సంపద అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి భూమధ్య రేఖ. బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి జరిగే విధానం. ఆప్షన్ ఏ సంయుగ్మము, ఆప్షన్ బి పరివర్తనము, ఆప్షన్ సి ద్వేధ విచ్ఛిత్తి, ఆప్షన్ డి వహనము. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ సి ద్వేధ విచ్ఛిత్తి.
బ్యాక్టీరియాలో జరిగే సాధారణమైనటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని ద్వేధా విచ్ఛిత్తి అని అంటారు. ద్వేధా విచ్ఛిత్తి అనేది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి అండి. బ్యాక్టీరియాస్లో నిజమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి లేదు, కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగవలసినటువంటి జన్యు పదార్థ వినిమయం, జన్యు పునఃసంయోజనం అనేది బ్యాక్టీరియాస్లో 3 విధాలుగా జరుగుతుంది. అవే సంయుగ్మము, పరివర్తనము, వహనము. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి జరిగే విధానానికి ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ సి ద్వేధా విచ్ఛిత్తి. మామిడి పండు పరిపక్వతకి దీనితో సంబంధం ఉంటుంది. ఆప్షన్ ఏ ఎసిటిలిన్, ఆప్షన్ బి ఎథిలిన్, ఆప్షన్ సి జిబ్బరెల్లిక్ ఆమ్లం, ఆప్షన్ డి కైనిటిన్. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ బి ఎథిలిన్ అండి. ఎథిలిన్ C2H4O అనేది ఏకైక వాయు రూపంలో ఉన్నటువంటి ఒక ఫైటో హార్మోన్ అండి. దీన్ని ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ అని కూడా అంటారండి. ఫలాలు కృత్రిమ పక్వానికి ఇది ప్రేరేపిస్తుందండి. ఫలాలు కృత్రిమ పక్వానికి ప్రేరేపించే హార్మోన్ ఏది అంటే ఆన్సర్ ఎథిలిన్ అవుతుందండి. కృత్రిమంగా ఫలాల పరిపక్వతకు తోడ్పడే రసాయనాలు ఏంటి అంటే ఎసిటిలిన్, కాల్షియం కార్బైడ్. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఎథిలిన్ అండి. జీవ ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలాధారం. ఆప్షన్ ఏ మొక్కలు, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి గ్లూకోజ్, ఆప్షన్ డి ఏటీపీ. జీవ ఆవరణ వ్యవస్థలో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆప్షన్ బి సూర్యుడండి. విత్తన సుప్తావస్థకు ప్రేరేపించేది. ఆప్షన్ ఏ సైటోకైనిన్, ఆప్షన్ బి జిబ్బరెల్లిన్స్, ఆప్షన్ సి అబ్సిసిక్ ఆమ్లం, ఆప్షన్ డి యాక్సిన్. విత్తనాల సుప్తావస్థకి తోడ్పడే హార్మోన్ ఏదంటే అబ్సిసిక్ ఆమ్లం అండి. ఆన్సర్ ఏది అంటే అబ్సిసిక్ ఆమ్లం. అయితే అబ్సిసిక్ ఆమ్లం వల్ల ఇంకా ఉపయోగాలు ఏంటి అంటే విత్తనాల సుప్తావస్థను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఆకులు, పుష్పాలు, ఫలాలు రాలిపోవడాన్ని ప్రోత్సహిస్తుందండి. మొక్కలు, విత్తనాల సుప్తావస్థను కలుగు చేస్తుంది. ఇది పత్రరంధ్రాలని మూయడానికి కూడా సహకరిస్తుందండి. అయితే సైటోకైనిన్ యొక్క ఉపయోగం ఏంటి అంటే పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి, పుష్పాలు తాజాగా ఉంచడానికి తోడ్పడే హార్మోన్ ఏది అంటే సైటోకైనిన్ అండి. జిబ్బరెల్లిన్స్ అనేవి అనిషేక ఫలాల ఉత్పత్తి. అనిషేక ఫలం అంటే విత్తన రహిత ఫలాన్ని అనిషేక ఫలం అంటారండి. అనిషేక ఫలాల ఉత్పత్తికి, కిణ్వన ప్రక్రియలో బేరు తయారవడానికి, మొక్కలు పొడవుగా పెరగడానికి ఉపయోగపడే హార్మోన్ ఏదైనా ఉందంటే అది జిబ్బరెల్లిన్ అండి. ఆక్సిన్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే కాండం అనేది కాంతి వైపు పెరగడానికి, వేర్లు అనేవి భూమిలోనికి పెరగడానికి తోడ్పడే హార్మోన్ ఏదైనా ఉంది అంటే అది ఆక్సిన్ అండి. పక్వానికి రాని పళ్ళని రాలిపోకుండా ఉంచడానికి, ఆకులు రాలిపోకుండా ఉండడానికి తోడ్పడే హార్మోన్ ఆక్సిన్ అండి. అయితే ఇక్కడ విత్తన సుప్తావస్థను ప్రేరేపించే హార్మోన్ అబ్సిసిక్ యాసిడ్. వృక్ష సంపద పెరుగుదలకు అనుకూలించు మృత్తిక ఏది? ఆప్షన్ ఏ ఇసుక మృత్తిక, ఆప్షన్ బి బంక మృత్తిక, ఆప్షన్ సి ఒండ్రు మృత్తిక, ఆప్షన్ డి లోమ్ మృత్తిక. ఆన్సర్ ఆప్షన్ డి లోమ్ మృత్తిక. జీవ సముదాయంలో ప్రథమ వినియోగదారులు. ఆప్షన్ ఏ శాకాహారులు, ఆప్షన్ బి ఉభయచరాలు, ఆప్షన్ సి మాంసాహారులు, ఆప్షన్ డి డెటిటివోర్స్. ఇక్కడ ఆన్సర్ ఏది అంటే ప్రథమ వినియోగదారులని వేటిని అంటారంటే ఆప్షన్ ఏ శాకాహారులు. ఉభయచరాలని ద్వితీయ వినియోగదారులని అంటారు. మాంసాహారులని తృతీయ వినియోగదారులని అంటారు. డెటిటివోర్స్ అంటే ఏంటి అంటే శిలీంధ్రాలు, బ్యాక్టీరియాస్ని డెటిటివోర్స్ అని అంటారు. ఏ జీవి రక్తంలో వెనిడియం ఉంటుంది? ఆప్షన్ ఏ కప్ప, ఆప్షన్ బి మెగాస్కోలెక్స్, ఆప్షన్ సి అసిడియన్, ఆప్షన్ డి మిక్సిన్. వెనిడియం ఏ జీవి రక్తంలో ఉంటుంది అంటే ఆప్షన్ సి అసిడియన్ అండి. మానవుని రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. మానవుని రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది అంటే ఫెర్రం అండి. దాన్ని ఐరన్ అని కూడా అంటారు. పావురంలో క్షీరం ఈ గ్రంథుల నుంచి స్రవించబడుతుంది. ఆప్షన్ ఏ అన్నాశయం, ఆప్షన్ బి అంతర్జఠరము, ఆప్షన్ సి ఆశ్యకుహరము, ఆప్షన్ డి ఆంత్రము. పావురంలో క్షీరం అనేది అన్నాశయ గ్రంథుల నుంచి స్రవించబడుతుందండి. మానవుల్లో క్షీరం ఏ గ్రంథుల నుంచి స్రవించబడుతుంది అంటే క్షీర గ్రంథుల నుంచి స్రవించబడుతుందండి. ఈ విధంగా మానవుల్లో క్షీరం ఉత్పత్తి అవ్వడానికి తోడ్పడే హార్మోన్ ఆక్సిటోసిన్ అండి. బర్డ్ ఫ్లూని కలిగించేది. ఆప్షన్ ఏ శిలీంధ్రం, ఆప్షన్ బి వైరస్, ఆప్షన్ సి బ్యాక్టీరియా, ఆప్షన్ డి ప్రోటోజోవా. అంటే బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరల్ వ్యాధి అండి. ఇక్కడ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ బి వైరస్. H5N1 అనే వైరస్ నుంచి బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది వస్తుందండి. పక్షులలో వ్యాపించే ఒక ఇన్ఫెక్షన్ వ్యాధి అండి ఇది మనుషులకు కూడా వ్యాపించవచ్చు. పక్షుల్లో ముఖ్యంగా కోళ్ళల్లో చాలా వేగంగా ఇది స్ప్రెడ్ అవుతుందండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.